మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సంఘమంతటికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు ఆలకం చేద్దాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము. నిర్గమాకాండము 4వ అధ్యాయము 14వ వచనము, అదే రీతిగా 15, 16 వచనాలు, 3 వచనాలు మనం చదువుదాం. 14వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుదాం. 4 వచనాలు. నిర్గమకాండం 4వ అధ్యాయం 14వ వచనం నుంచి 17 వచనాలు. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యైన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో, అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడిని నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాట ఉపయోగించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడిగా ఉందువు. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలనని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలో ఉంచుదాం, చిన్న ప్రార్థన. వాళ్ళు మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరమ తండ్రి, చదివిన లేఖన భాగములను బట్టి మరికొన్ని లేఖన భాగములతో మా జీవితాలతో మరొకసారి మాట్లాడండి. మేము ఆత్మీయ ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగునట్లు, మీకు మరింత దగ్గరగా జీవించినట్లు, మీకు దూరముగా జీవిస్తున్నటువంటి సంగతులను మా జీవితాల నుంచి దూరపరుచుకున్నట్లు సహాయం తెచ్చి అందరి హృదయ ధ్యానం, హృదయ దృష్టి ఈ వాక్యం మీద మీకు అంగీకారంగా ఉండేటట్టు కృప దయచేయమని నీ దాసుని నన్ను నీ చాటును మరుగుపరిచి నా మానవ మాటలు, నా మానవ స్వరము, నా మానవ ఆలోచనలు మరుగుపరిచి నీ వాక్యపు మాటలు, మీ మాటలు మాకు అందించమని, అందరి జీవితాలను నీ మాటలతో తాకమని ఈ మనవులను యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నానా డిస్ట్రిక్ట్ చదివినటువంటి లేఖన భాగాలు మనం అహరోను గురించి చూడబోతూ ఉన్నాం. దేవుడు మనం చదివినటువంటి ఆ 4 వచనాలలో మోషేతోటి అహరోను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనందరికీ కూడా మోషే గురించి, మోషేతో అహరోను గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది మనందరికీ కూడా సుపరిచితమైనదే. మోషే వెనకబడినటువంటి సందర్భంలో మోషే కొన్ని వెనక్కి తిరిగినటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భంలో దేవుడు అహరోనును తనకు సహాయకుడుగా, తోటి నాయకుడిగా ఏర్పరిచినటువంటి సంగతులను మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో వ్యక్తులను జ్ఞాపకం చేయడంలో, వారి వ్యక్తిత్వాలను జ్ఞాపకం చేయడం ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. స్పష్టమైన తెలుగు భాషలో మనుషుల గురించి చెప్పడంలో ఆ మనిషి స్వభావాల గురించి చెప్పడం ముఖ్య ఉద్దేశం. ఆ మనిషి స్వభావాలు, ఆ వ్యక్తిత్వాలు చెప్పడానికి కారణం ఏంటంటే, మంచి వ్యక్తిత్వాలు అయితే మనం అలవాటు చేసుకోవాలని, చెడు వ్యక్తిత్వం అయితే మనం దాని జోలికి వెళ్లకుండా. ఉదాహరణకి దావీదు పాపం చేసినటువంటి సందర్భం రాయబడాల్సిన అవసరం ఏముంది? దావీదు మంచివాడని చెప్పడానికి అది రాయబడకుండా ఉంటే బాగుంటది కదా. దావీదు దేవునికి హృదయానుసారుడు అన్న మాట సంపూర్ణంగా మనం చూస్తాం. అలాంటి సందర్భంలో ఒకానొక సందర్భంలో దావీదు పాపం చేశాడనే మాట అక్కడ రాయడానికి కారణం ఏంటి? దాన్ని బట్టి చేయకూడని కొన్ని విషయాలు, ఆ తర్వాత దావీదు తన తప్పును ఒప్పుకున్నటువంటి ఆ వ్యక్తిత్వం, ఇవన్నీ కూడా మంచి కానివ్వండి, చెడు కానివ్వండి రాయడానికి కారణాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఒట్టి మంచే రాసుకుంటూ వెళ్ళాడు అనుకోండి, ఒట్టి మంచినే మనం చూస్తా, మనల్ని మోసపోయిన స్థితిని జ్ఞాపకం చేస్తా. కానీ బైబిల్లో మీరు ఏ సందర్భంలో చూసినా
వాస్తవం ఏంటో రాయబడింది, అవాస్తవం ఏంటో రాయబడింది. మంచి ఏంటో రాయబడింది, చెడు ఏంటో కూడా రాయబడింది. చాలా గొప్ప ఉదాహరణ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధానంలో వాస్తవాలు అనేకం రాయబడ్డాయి. అదే రీతిగా అవాస్తవాలుగా ఉన్నటువంటి స్థితులు కూడా రాయబడ్డాయి. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాక అనేక మంది కనిపించినటువంటి ఆ మాటలు రాయబడ్డాయి. అనగా అందరూ నమ్మినటువంటి స్థితిని రాయడం చూస్తాం. నమ్మనటువంటి కొందరు స్థితిని కూడా రాసినట్టుగా మనం చూస్తాం. ఇప్పటికీ యూదులలో నేటి వరకు కూడా వ్యాపించి ఉన్నది ఆయన పునరుద్ధానం జరగలేదని. కానీ మిగిలినటువంటి అనేక మంది పునరుద్ధానం జరిగింది, ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయాడు, చూడండి, అవి రాయబడ్డాయి, ఇవి రాయబడ్డాయి. కాబట్టి ఇది ఏదో మాయబూసి మంత్రం వేసేటటువంటి పుస్తకం కాదు ఇది. ఎందుకంటే మసిబూసి మాయబూసే పుస్తకం అయితే ఒట్టి ఏం చెప్పాలా, ఒట్టి నమ్మించే మాటలే చెప్పాలి. నమ్మనటువంటి విషయాలు కూడా పొందుపరచడంలో అర్థం ఏంటంటే ఇది వాస్తవమైనటువంటిది అని జ్ఞాపకం. మరలా ముందుకు వస్తే ప్రతి వ్యక్తిని గురించి, వ్యక్తిత్వం గురించి మనం చూస్తే ఆ వ్యక్తి మంచిని గురించి, చెడుని గురించి. దావీదు ఉదాహరణ, మంచి చూస్తాం, చెడు సందర్భం చూస్తాం. ఆ జ్ఞాపకం చేయడంలో అర్థం ఏంటంటే దావీదు మంచిగా ఉన్నవన్నీ మనం అలవర్చుకోవాలా. దావీదు ఎక్కడైతే పడిపోయాడో అలాంటి సందర్భాన్ని మనం దూరపరచుకోవాలి. మనం చూస్తున్న అహరోను ఈ సందర్భం, దేవుడు అహరోను గురించి సాక్ష్యం పలుకుతున్న సందర్భం. చాలా తీయనైనటువంటి మాటలు. దేవుడు అహరోను గురించి మాట్లాడు. మనం చదివినటువంటి ఆ 4 వచనాలలో దేవుడు అహరోను గురించి మోషేతో మాట్లాడతాం. ఏమని మాట్లాడుతున్నాడు అంటే చూడండి, 14వ వచనం. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగు. దేవుడు మోషేతో అహరోను గురించి పలుకుతున్న మాట. అహరోను ఎలా మాట్లాడగలడు? బాగుగా మాట్లాడగలడు. ఇంకా చూడండి ఏమని ఉన్నాయి ఆ మాట. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రతి మాట అద్భుతమే. ప్రతి మాట ఎలాంటి కారణం లేకుండా రాయబడలేదు. ఆ మాట గుర్తుపెట్టుకుందాం. అతను నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు అనేటువంటిది ఆ మాట చాలా ప్రాముఖ్యం. మనం ఆ మాట చూస్తాం. తర్వాత చూడండి, అతను నిన్ను చూచి తన హృదయం ముందు ఏం చేస్తాడు? తన హృదయం ముందు సంతోషిస్తాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవాతి దేవుడే స్వయంగా తన సహోదరుడైన మోషేతో చెప్తాడు. నీ అన్న అయిన అహరోను ఎలాంటి వాడంటే బాగుగా మాట్లాడేవాడు, హృదయమందు ఎదుటి వారిని చూసి సంతోషించాడు. ఒకసారి ఈ మాట మనల్ని ఒకవేళ చెప్తారా దేవుడు మన గురించి? మనం బాగుగా మాట్లాడగలమని దేవుడి దాకా ఎందుకు, మన ఇంటి పక్కన వాళ్ళు చెప్తారా? ఎట్లా మాట్లాడతామని చెప్పి బాగుగా మాట్లాడతారు. మాట్లాడే మాటలు ఎలా ఉంది దేవుని దగ్గర మన సాక్ష్యం? మోషేతో చెప్తున్న మాటలు ఆ సందర్భం వేరే, ఆ మాటలు వేరే. సరిగ్గా మాట్లాడడం, మాట్లాడకపోవడం అనేటువంటిది ఆ సందర్భం వేరే. అక్కడ మోషే కొంత మాట్లాడలేనటువంటి స్థితి మనం చూస్తాం. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే చెడు మాటలు మాట్లాడే, మంచి మాటలు మాట్లాడే ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన అందరం కూడా స్పష్టంగా మాట్లాడగలిగినటువంటి సందర్భం ఆ సందర్భంగా. కాబట్టి బాగుగా మాట్లాడడం, మంచి మాటలు మాట్లాడతాం అని దేవుడి నుంచి మనం ఆ మాటలు పొందుకోగలమా? జ్ఞాపకం చేసుకో. రెండవది, ఎదుటి వారిని చూసి హృదయం అందు సంతోషించడం. అలాంటి సాక్ష్యం దేవుడి నుంచి పొందుకోగలమా? మనకు మనం పొందుకోగలమా? ఎదుటి వారు కొంచెం ఎదిగితే మన హృదయం అందు ఏమైపోద్ది? సంతోషం రెట్టింపు అయిపోద్ది. అవును కదా? అవునా కదా? చెప్పాలి. సంతోషం ఏమైపోద్ది? అస్సలు ఎదుటోళ్ళ కంటే మనం ఎక్కువ సంతోషపడతాం. అదే ఆ సంతోషం. అహరోను దేవుడు, ఇవి ప్రారంభమే. అహరోను గురించి మొదటి ప్రారంభ పలుకులు ఇవి. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి అహరోను గురించి.
అహరోను చాలా చక్కగా మాట్లాడగలడు. మనం అనుకుంటున్న ఆ చక్కదనం, ఆ మాటలు వేరే మనం. అదే రీతిగా అహరోను ఎదుటి వారిని చూచి తన హృదయమందు సంతోషించు. ఇంకా ఏమంటున్నాడు దేవుడు చూడండి, 15వ వచనం. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి ఏం చేయాలా? మాటలు అందించవాలి. ఎవరి నోటికి? మోషేకు చెప్తా ఉన్నాడు. మోషే, నీవు నేనిచ్చే మాటలు అహరోనికి అందించు అని చెప్తాడు. తర్వాత చూడండి, నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉంటాను. దేవుడు తోడై ఉండడం, దేవుడు మన నోటికి తోడై ఉండడం. దేవుడు మన నోటికి తోడై ఉండాలంటే మన నోరు ఎలా ఉండాలా? ఎలా ఉండాలి చెప్పండి? ఎంత ఎంత చెడ్డగా మాట్లాడితే అంత బాగా తోడై ఉంటడా ఉండడా? చెప్పలే. ఎంత అద్భుతంగా మాట్లాడితే అంత అద్భుతంగా తోడై ఉంటాడు దేవుడు మన నోటికి. అహరోను అదే జ్ఞాపకం చేస్తాడు. మన ఆధ్యాత్మిక స్థితి ఎదుగుదల పొందడం అంటే మన మాటల్లోనూ తెలిసిపోతుంది. మనం అంత చక్కగా నడి రోడ్లో కూర్చొని మాట్లాడతామో, నడి రోడ్లో నించొని మాట్లాడతామో, అక్కడే మన ఆత్మీయ స్థితి బయటపడిపోతుంది. నువ్వు ఎంత క్రైస్తవుడువో, ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవురాలువో జనం చెప్పేస్తారు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, కన్నీళ్ళు విడుస్తా ప్రార్థన చేసినా, రోడ్లోకి వచ్చి లేకపోతే ఇంట్లో నీ మాటలకు అదుపు లేదనుకోండి, చెప్పేస్తారు జనం. దేవుడి దాకా పనిలేదు మాటల. మనకు మనమే చెప్పుకోవచ్చు మనం ఎలాంటి. కానీ అహరోను గురించి, అదే రీతిగా మోషే గురించి కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు వారి నోటికి తోడై ఉన్నాడు అంట. దేవుడు మన నోటికి తోడై ఉన్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? మన నోటికి తోడై ఉన్నాడు అంటే అర్థం మనకు తోడై ఉన్నట్టు. ఎందుకు? మన శరీరం అంతటిని అదుపు చేస్తుంది ఏంది? మన నోరు, మన మాట. మన మాటను బట్టే మన ప్రవర్తన ఉంటది. మన మాటే మనం కదా. ఎవరైనా ఏమన్నా మాట మాట్లాడినప్పుడు వాడి నోరు మాట్లాడింది అంటారా, వాడు మాట్లాడారంటారా చెప్పండి? అంటే రెండు ఏంది? రెండు కూడా వాడు నోరన్నా వాడే, వాడన్నా వాడి నోరు. వాడు నోరు వేరు కాదు, వాడు వేరు కాదు. ఇప్పుడు మనకు దేవుడు మన నోటికి తోడై ఉండడం అంటే ఎవరికి తోడై ఉండడం? మనకు తోడై. అలాంటి సాక్ష్యం ఉంది, అలాంటి మాటలు ఉన్నాయి. ఇంకా చూడండి ఏమున్నాయి 15వ వచనం. మీరు చేయవలసిన దానిని మీకు బోధించదు. దేవుడు మోషే చేయవలసిన దానిని మీకు బోధించదను. దేవుడు బోధించేటటువంటి స్థితి కలిగినటువంటి మాటలు అహరోనికి, మోషేకి చెప్పి. ఈ మాటలు కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. దేవుడు బోధించేటటువంటి సందర్భం, దేవుని బోధ ఆలకించగలిగిన, దేవుని బోధ వినగలిగినటువంటి సాక్ష్యం కలిగి ఉన్నారు. దేవుని మాట్లాడితే ఆ మాటలను వారు బోధింపజేసుకోగలిగినటువంటి, అందుకే ఆ మాటలు ఉపయోగించబడ్డాయి. మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించదును. ఏదైతే దేవుని కార్యాలు ప్రజల పట్ల చేయాలో, ఏదైతే దేవుడు అందించే ఆ నోటి మాటలు ప్రజలకు అందించాలో, అవి దేవుడు వారికి బోధించే ఆ స్థితిని కలిగి ఉన్నారు వాళ్ళు. దేవుని బోధ పొందుకునే స్థితి, దేవుని బోధ, దయ్యం బోధగా, దేవుని బోధ, దేవుని మాటలు, లోక సంబంధమైన మాటలు కాదు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కాదు, దేవుని బోధ అందుకునే స్థితి కలిగినటువంటి మరొక సాక్షి. ఇంకా చూడండి 16వ వచనంలో ఏముంది? అతడే నీకు బదులు జనులతో మాట్లాడండి. ఎవరు అతడు? మరలా మనం ఆలోచన చేస్తే ఈ మాటలు మోషేతో మాట్లాడుతున్నాడు, మోషేకి చెప్తున్నాడు. మోషే నీ బదులు అతడు అనగా అహరోను మాట్లాడతాడు. అహరోనుకు ఉన్నటువంటి మరొక దేవుని సాక్ష్యం ఏంటంటే బదులు మాట్లాడడం. దేవుడు మోషేతో మాట్లాడడం, దేవుని బదులు, మోషే బదులు అహరోను మాట్లాడాడు. ఇంకా చూడండి ఏమున్నాయి అహరోను గురించి. 16వ వచనం. అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉండువు. అంటే అతని పైన నువ్వు అధికారిగా ఉంటావు. అతడు నీకు సహాయకుడుగా, తోటి నాయకుడుగా ఉంటాడు. 17వ వచనం చూడండి. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలనని చెప్పారు. మరలా ఇరువురికి కూడా చెప్తున్నటువంటి ఆ మాటలు, ప్రత్యేకించి మోషేకి చెప్తున్న మాటలు ఏంటంటే, ఆ కర్రతో, ఒక కర్ర
ఆ సూచక క్రియలు చేసేటటువంటి సందర్భం. ఇక్కడ మనం చూస్తే ఈ 4 వచనాల్లో మోషే గురించి, అహరోను గురించి, ప్రత్యేకంగా మనం చూస్తున్నట్టు అహరోను గురించి దేవుని మాటలు, దేవుని సాక్ష్యం చూస్తాం. ఏమని చూసాం చెప్పండి? మొట్టమొదటిది, అతడు బాగుగా మాట్లాడగలడు. అంటే స్పష్టమైన మాటలు అనేది ఇక్కడ అర్థం. మన జీవితాలకు అన్వయింపు చేసుకున్నప్పుడు మంచి మాటలు అనేటువంటిది అన్వయింపు చేసుకోవాలి. రెండవది ఏంటి? ఎదుర్కొన వచ్చే స్వభావం. మూడవది హృదయమందు సంతోషించడం. నాలుగవది దేవుని మాటలు, దేవుని మాటలకు తోడైనటువంటి సందర్భం. ఆ రీతిగా దేవుని మాటలు బోధింపజేసుకునే సందర్భం. ఆ రీతిగా మాట్లాడగలిగిన సూచక కార్యములు చేయగలిగినటువంటి ఆ రీతి అయినటువంటి సాక్ష్యాన్ని దేవుడు పలుకుతున్నాడు. ఇది మొదటి సంగతి. అయితే రెండవ సంగతి మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుడు సాక్ష్యం పలకడంలో, దేవుడు మాట్లాడడంలో గొప్పతనం ఆగిపోలేదు. ఎక్కడ ఉంటది గొప్పతనం? ఆ రీతిగా అహరోను ప్రవర్తించడంలో ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి పట్ల దేవుని ఆలోచన ఎలా ఉంటది? ఉన్నతంగానే ఉంటుంది. ప్రతి ఒక్కరి పట్ల దేవుని మాటలు, దేవుని తలంపులు, దేవుని సాక్ష్యం ఎలా ఉంటుంది? ఉన్నతంగానే ఉంటుంది. చెడుగా ఏముండదు, మంచిగానే ఉంటుంది. ఆదాము అవ్వను సృజించినటువంటి సందర్భంలో కూడా వారి పట్ల కూడా దేవుని ఆలోచన ఏంటి? ఆ పండు కోసుకొని పాపం చేయాలనే. అది చేసింది వాళ్ళు, అంతేగాని దేవుని ఆలోచన, దేవుని సాక్ష్యం, దేవుని మాటలు అది కాదు. ఏంటి దేవుని సాక్ష్యం వారి పట్ల? చెప్పండి. ఈ సృష్టి అంతటికి మీరు అధికారులు, దీన్ని సేద్ధపరిచి దాని కింద మీ అధికారం కింద సృష్టి లోబడుతుంది అనేటువంటి సాక్ష్యం. అయితే ఆ రీతైన సందర్భం నుంచి వారి సొంత సాక్ష్యం. అయితే ఇక్కడ అహరోను గురించి మనం ఆలోచన చేస్తే, అహరోను మరి దేవుడిచ్చిన సాక్ష్యాన్ని నెలకొల్పుకున్నాడా లేదా అనేటువంటి మాటలు మనం చూడాలి. 17వ వచనం చూడండి. మరియు యెహోవా మోషేను ఎదుర్కొన్నట్టుకు అరణ్యంలోనికి వెళ్ళుమని ఎవరితో చెప్పాడు? ఇప్పుడు అహరోనుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ముందు ఎవరితో మాట్లాడాడు? మోషేతో మాట్లాడాడు. మోషేతో అహరోను గురించి మాట్లాడు. ఇప్పుడు అహరోనుతో దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మోషే గురించి మాట్లాడుతున్నాడు. అంటే అహరోను గురించి దేవుడు మోషేతో సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని అహరోను నిలుపుకునేటువంటి ఆ సమయాన్ని దేవుడిచ్చాడు. ఇది రెండవ సంగతి. మన జీవితాల్లో మనందరి పట్ల దేవుని సాక్ష్యాలు ఉన్నతంగానే ఉంటాయి. మనందరి జీవితాల పట్ల దేవుని మాటలు ఉన్నతంగానే ఉంటాయి. కానీ అలా మనం నిలుపుకుంటున్నామా, నిలుపుకోమా అనేది మన చేతుల్లో ఉంటుంది. అయితే అహరోను గురించి చూస్తే చూడండి, దేవుడు ఏ సాక్ష్యం అయితే పలికాడో అహరోను గురించి, ఏ మాటలైతే అహరోను గురించి పలికాడో, అక్షరాల అహరోను అలాగే ఉన్నాడు. చూడండి 17వ వచనం. మరి యెహోవా మోషేను ఎదుర్కొంటూ అరణ్యంలోనికి వెళ్ళమని ఎవరితో చెప్పాడు? అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళాడా, వెళ్ళలేదా? ఏమనుంది? అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని అతన్ని ఏం పెట్టుకున్నాడు? ముద్దు పెట్టు. దేవుడు ఏమని పలికాడు సాక్ష్యం అహరోను గురించి? ఎక్కడ చూస్తాం? 14వ వచనంలో చూస్తాం. ఏమని? అతడు నిన్ను ఎదుర్కొనవచ్చును. రెండోది ఏంటి? అతడు తన హృదయం నిన్ను గూర్చి సంతోషం. అక్షరాల 27వ వచనంలో ఏం చేస్తున్నాడు అహరోను? ఎదుర్కోవడానికి వెళ్తున్నా లేదా మోషేని? ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు తన హృదయం ముందు సంతోషించేటటువంటి ఆ స్థితి కలిగినటువంటి ఆ ముద్దును పెట్టడం మనం చూస్తాం. మన జీవితాల్లో ఇది అవసరం. కేవలం సాక్ష్యం కలిగి ఉంటే సరిపోదు, ఆ సాక్ష్యం ప్రకారం జీవించాలి. మన జీవితంలో మనకున్న పేరు బట్టి జీవించడం గొప్పతనం. పేరు పెట్టుకుంటే గొప్పతనం కాదు, ఆ పేరుకు తగినట్టుగా జీవించడం. ఇక్కడ అహరోను గురించి దేవుడు ఏదైతే మాట్లాడుతా ఉన్నాడో అక్షరాల అదే ప్రవర్తనను కలిగిన. ఎప్పుడైతే దేవుడు చూడండి 27వ వచనంలో, ఎప్పుడైతే అహరోను తోటి నువ్వు వెళ్ళు మోషేని ఎదుర్కో అని చెప్పాడో, వెంటనే అహరోను ఏం చేస్తున్నాడు? వెళ్తున్నాడో వెళ్ళట్లేదా? స్పష్టంగా వెళ్తాడు. ఎప్పుడైతే వెళ్ళి ఎదుర్కొన్నాడో అప్పుడు వెంటనే ఏం చేస్తా ఉన్నాడు మోషేను? ఆ పవిత్రమైనటువంటి సంతోషం కలిగే తన హృదయం ముందు ఆ ముద్దును
పెట్టుకోవాలని చూస్తాం. మరి దేవుడు మన పట్ల కూడా ఇలాంటి సాక్ష్యమే కలిగి ఉన్నాడు. ఒట్టి అహరోను పట్లే కాదు, మనందరి పట్ల కూడా ఎదుటి వారిని చూసి సంతోషించే సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు దేవుడు. మనందరి పట్ల కూడా ఎదుటి వారిని చూసి కుళ్ళు కుతంత్రాలు పెట్టుకునే సాక్ష్యాన్ని, ఆ మాటలను దేవుడు కలిగి ఉంటాడా? మరి మనం అలా జీవిస్తున్నామా? మనం ప్రశ్న చేసుకోవాలి. మన క్రైస్తవ్యం మనం చూపించే భక్తిని బట్టి మాత్రమే కాదు, మన ప్రవర్తనను బట్టి ఉంటుంది. ఇంకా చూడండి, అహరోను దేవుడి సాక్ష్యాన్ని బట్టి ఉన్నాడా లేదా అని చూడడానికి చూడండి 28వ వచనం చూడండి. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటినీ ఆయన చేయని ఆజ్ఞాపించిన సూచక క్రియలన్నిటిని ఏం చేశాడు? అహరోనికి తెలిపాడు. దేవుడు మోషేకి తెలిపితే మోషే అహరోనికి తెలిపాడు. 29వ వచనం చూడండి. తర్వాత మోషే అహరోన్లు వెళ్ళి ఇజ్రాయేలు పెద్దలందరినీ పోగు చేశాడు. 30వ వచనం చదువుతుంది. యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను ఏం చేశాడు? వివరించాడు. ఒకటి, తర్వాత జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులందరూ ఏం చెప్పాడు అహరోను గురించి దేవుడు? మరొక సాక్ష్యం, అతడు బోధిస్తాడు, దేవుని మాటలు వివరిస్తాడు. తర్వాత ఇంకో సాక్ష్యం ఏం చెప్పాడు? 17వ వచనంలో సూచక క్రియలు చేస్తాడు. అక్షరాల అహరోను ఏం చేస్తున్నాడు? చెప్పండి. ఏవైతే మోషే ద్వారా అందిపుచ్చుకున్న మాటలు ఉన్నాయో దేవుని నుంచి అయినటువంటివి, ఆ మాటలు ఇజ్రాయెల్ ప్రజల పెద్దలకు, ఇజ్రాయెల్ ప్రజలకు ఏం చేస్తున్నాడు? వివరిస్తాడు. దాని రీతిగానే ఏదైతే దేవుడు సూచక క్రియలు చేసేటటువంటి వాడన్న సాక్ష్యం కలిగి ఉన్నాడో, ఆ సాక్ష్యాన్ని అహరోను జీవిస్తా. చూసారా ఎలాగా దేవుడు కలిగి ఉన్నాడో సాక్ష్యం, అలాగే తన సాక్ష్య ప్రవర్తన కూడా ఉంది. 4 సంగతులను చూస్తా ఉన్నాం సాక్ష్యంగా. ఒకటేమో చూడండి, మొట్టమొదటిది ఏంటి? సరిగ్గా మాట్లాడడం. రెండోది ఆ రీతి అయిన హృదయ బంధు సంతోషించు. అలాగే సరిగ్గా మాట్లాడడానికి ఎదురు వెళ్ళాడు, ఎదుర్కొన్నాడు, పవిత్రమైన ముద్దు పెట్టుకున్నాడు. అదే రీతిగా దేవుడు మరో 2 సాక్ష్యాలు ఏంటంటే, దేవుడి మాటలు వివరించేటటువంటిది, సూచక క్రియలు చేసేటటువంటి. ఏవైతే మోషే ద్వారా అందిపుచ్చుకున్న మాటలన్నీ ఉన్నాయో వాటన్నిటిని వివరిస్తా ఉన్నాడు. అదే రీతిగా సూచక క్రియలు చేస్తా ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఒట్టి మాటలు ఉంటే సరిపోదు, ఏముండాలా? ప్రవర్తన ఉండాలి. దేవుని నుంచి ఒట్టి సాక్ష్యం కలిగి ఉంటేనే సరిపోదు. ఆ సాక్ష్యం ఏముండాలా? ప్రవర్తనలో కనిపించాలి. సమరయ స్త్రీలో గొప్పగా మనకు కనిపించే విషయం అదే. ఆమె ఏం చేస్తుంది? ఊర్లోనికి వెళ్ళి జనులందరికీ ఆమె సాక్ష్యం ఏమని చెప్తుంది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఇతడు కాడా? సో చేసినవన్నీ చెప్పాడు అంటే నా సాక్ష్యం నేనేంటో నాకు చెప్పు, నేను అలాగే ఉన్నదాన్ని అనే మాట జ్ఞాపకం చేసుకో. సో మన జీవితాల్లో ఇక్కడున్న అహరోన్ లాంటి సాక్ష్యం మనకు కూడా ఇచ్చాడు దేవుడు. ఆయన మాటలు వివరించేది ఒట్టి అహరోన్కే ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడు? మనకు కూడా. ఆయన సూచక క్రియలను చేసేటటువంటి ఒట్టి అహరోన్కే ఇచ్చాడా? మనకు కూడా ఇచ్చాడు. ఇవ్వలేదా? చూడండి, సువార్తల్లో ప్రతి అధ్యాయం చివరిలో ఏం చూస్తాం? మీరు వెళ్ళి సర్వలోనికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఏం చేయాలా? ఆ తర్వాత కింద చెప్పేవన్నీ కూడా నేను ఆజ్ఞాపించిన మాటలు వారికి తెలియజెప్పండి, సూచక క్రియలు వారి ఎదుట చేయి. అదే చెప్పాడు అహరోనికి కూడా. మనం ఎప్పుడైనా దేవుని గురించి వివరించామా? ఎప్పుడైనా దేవుని గురించినటువంటి ఆ కార్యములు చేయడానికి ప్రజలు ఎదుట ముందున్నావా? ఏంలే, సాక్ష్యాన్ని ఉన్నాం అంతే, సాక్షులుగా ఉన్నాం అంతే. ఆ సాక్ష్యం మన జీవితాల్లో లేదు. ఒట్టి పేరుకే క్రైస్తవులుగా లేం మనం. పేరుకు తగినట్టుగా ప్రభువు సాక్ష్యం చెప్తున్నట్టుగా అహరోను జీవితం ఉంది. అలా మన జీవితం ఉండాలి. చాలాసార్లు పేర్లు పెట్టుకోవడానికి భలే తొందరపడతాం. బైబిల్లో ఉన్న పేర్లు, ఆ పేర్లని ఈ పేర్లని, ఏది మంచి పేరని గందరగోళంగా అయిపోతాం.
ఆ పేరులో ఉన్న ఒక లక్షణమైన ప్రవర్తిస్తామంటే అది ఏమంటారు, ఏ మూలన కూడా కనపడదు అనమాట. పెట్టుకోవడంలో ఏముంటుంది, ప్రవర్తించడంలో ఉంటుంది. కాబట్టి అహరోను లాంటి ఆ జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడు మన పట్ల ఆ గుంపుగా ఒక సాక్ష్యాన్ని కలిగి ఉంటాడు, వ్యక్తిగతంగా ఒక సాక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఎందుకంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క వ్యక్తిగతంగా సాక్ష్యాన్ని కలిగే దేవుడు ఆయన. అదే చూస్తాం కొరింథీయులకు రాసిన పత్రికలో. ఆయన ఆత్మ వరాలలో ఒక్కొక్కరికి ప్రత్యేకముగా పంచి ఇస్తున్నాడు. అంటే ఒక్కొక్కరి పట్ల దేవుని ప్రణాళిక ఒక్కొక్కటి ఉంటుంది, అందరికి కలిపి ఒక ప్రణాళిక ఉంటుంది, మరలా వ్యక్తిగతంగా కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. అలా జీవించడం ప్రాముఖ్యం. అహరోను అలా జీవిస్తాడు. మూడవ సంగతి ఏంటంటే, అలా జీవించడంలో ఏమవుతుంది, ఈ మాటలు చెప్పి ముగిద్దాం. చూడండి 30వ వచనం చదవండి. యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట సూచక్రియలు చేయగా జనులు ఏమయ్యారు? మన మొదటి పని చివరి పని ఏంటి? అనేక మందిని దేవుని నమ్మేలా చేయడం. సమస్య ఏంటంటే ముందు మనం నమ్మం కదా. మన పట్ల దేవుని సాక్ష్యం ఉంది, మన పట్ల గుంపుగా వ్యక్తిగతంగా దేవుని మాటలు ఉన్నాయని ముందు మనం నమ్మం. మనకి రెండే ఉంటాయి అన్నమాట పండ్లు శుభ్రంగా. ఒకటేంటి, గుడికి రావడం, రెండు గుడికి వెళ్ళడం. కొంతమంది గుడికే రారు, అది వేరే విషయం. ఇంకా పైన అనమాట, పై ఎత్తులో అనమాట, వారికి ప్రత్యేకంగా వేస్తాడు సీట్. మనందరం ప్లాస్టిక్ చైర్లో కూర్చుంటాం, వాళ్ళేమో సోఫా సెట్లో కూర్చుంటారు అనమాట. సో దేవుడు మన పట్ల వ్యక్తిగతంగా అందరికి సంబంధించిన సాక్ష్యం అనేక మందిని క్రీస్తును నమ్మేవారిగా చేయడం. ఇప్పుడు ఏదైతే అహరోను పట్ల దేవుని సాక్ష్యం ఉందో అలా జీవించడం ద్వారా ఏం చేస్తున్నాడు అహరోను? అనేక మంది దేవుని జనులు నమ్మేలా చేస్తున్నాడు. మనల్ని బట్టి ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? మనం పుట్టిన కాలం నుంచి చచ్చిపోయేలోపు ఒక్కనైనా ప్రభువులోకి నడిపించగలమా? జనులు నమ్మిరి ఉందా మాట? చూడండి 30వ వచనంలో, వివరించి సూచక్రియలను చేయగా నమ్మిరి. వివరిస్తే సూచక్రియలు చేస్తే నమ్ముతారు. మన పని ఏంటి? కేవలం చేయడమే. మనం నమ్మించేది ఏమి ఉండదు, ఆ కార్యం చేసేది ప్రభు. ఒకవేళ నేను చేస్తాను అని అనుకుంటే పొరపాటు. ఏ పాస్టర్ గారు చేస్తాడు అనుకున్నా, పాస్టమ్మ చేస్తాడు అనుకున్నా, ఏ సువార్థికుడు చేస్తాడు అనుకున్నా పొరపాటే. కార్యం జరిగించేది ప్రభువే. కార్యసిద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఆ కార్యము సిద్ధింప చేయడానికి మనం పాత్రులం అంతే. నేనే కార్యసిద్ధి కలుగు చేసేవాడు అనుకుంటే ఇంకా ఆయన అవసరం లేదు మళ్ళా. అవునా? ఆయన అవసరమా? అవునే అవసరం. ఇంకో మాట కూడా చూడండి 31వ వచనంలో, మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టునన్న మాట జనులు విని తల వంచుకొని నమస్కారము. సంస్కారం అన్నమాట. నమస్కారంలో సంస్కారం ఉంటుంది. అవునా? ఎందుకు చేస్తారు అసలు నమస్కారం? సంస్కారాన్ని చూపించడం. ఇప్పుడు దాకా ఇజ్రాయెల్ ప్రజలు సంస్కారహీనులుగా ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయారు? దేవుని మాటలు, దేవుని ప్రజల పట్ల సాక్ష్యం, ప్రత్యేకంగా అహరోను పట్ల, మోషే పట్ల దేవుని సాక్ష్యం ప్రజలను ఏం చేసింది? సంస్కారంగా నమస్కారం చేసేలా మార్చింది. అందుకే ఏముంది చూడండి, ఎన్ని మాటలు చెప్పాడు. తన బాధను కనిపెట్టిన మాట జనులు విని తల వంచుకొని ఏం చేశారు? నమస్కారం చేశారు. అప్పుడు దాకా ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉన్నారు? దేవునికి దూరమైనటువంటి స్థితి. దేవుడైతే ఆ నిర్గమం అనేటువంటి ఆ సందర్భానికి నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు, కానీ కనిపెట్టనన్న మాట జనులు విని తల వంచుకుని, ఎన్ని ఉన్నాయి చూడండి అక్కడ. విన్నారు, తల వంచుకున్నారు, నమస్కారం చేశారు. ఇన్ని జరిగాయి. 4. ఒకటేమో జనులు నమ్మిరి, జనులు వినిరి, తల ఉంచుకుంటారు, నమస్కారం చేసి. ఇన్ని జరిగాయి. కేవలం ఇదంతా ఎవరి వల్ల? దేవుని వల్ల. దేవుడు తన సేవకుడైన అహరోను పట్ల కలిగిన సాక్ష్యం. చాలా మంది మనల్ని చూసి తల ఉంచుకోవాలి కాదు, దేవుని చూసి తల ఉంచుకోవాలి. దేవుని మాటలు వినాలి, దేవునికి నమస్కారం చేయాలి.
ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయంటే దేవుడు మన పట్ల సాక్ష్యాన్ని మనం కలిగి జీవించడం ద్వారా. సాక్ష్యం ముఖ్యం క్రైస్తవుడు. సాక్ష్యం లేకపోతే బ్రతికినా ఒకటే, బతకపోయినా ఒకటే, బ్రతుకు అర్థం లేదనమాట. ప్రభు మన పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో అలాంటి ప్రణాళికలో మనం జీవించలేకపోతే, అదేంటి అసలు మనం ఇప్పటికి కూడా కనిపెట్టుకోలేకపోతే, మనం బ్రతికినా ఓరక జీవించుతున్నావన్న ఏముంది, పేరు మాత్రమే ఉన్నది కానీ నువ్వేముంటి. ఇప్పుడు ప్రభు నీ పట్ల వ్యక్తిగతంగా, గుంపుగా, సామూహికంగా ఏ మాటలు, ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో అలా నువ్వు తెలుసుకోలేకపోతే తెలుసుకొని జీవించుతావు. తల ఉంచుదాం, కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తల ఉంచి ప్రార్థన చేద్దాం. అహరోన్ లాంటి జీవితం, ఆ సాక్ష్యం ప్రభు మన పట్ల కూడా కలిగి ఉన్నాడు. ప్రభు మన పట్ల కూడా కలిగి ఉన్నాడు. తల వచ్చి ప్రార్థన చేద్దాం. అహరోన్ లాగా దేవుని మాటలు వివరించడం, దేవుని మాటలు, దేవుని కార్యములు చేయడం, జనులను దేవుని వైపు నడిపించడం, ఇది దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రథమ, చివరి, మధ్యమ అంత సాక్ష్యం ఇదే. తల వంచి ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నతుడ నీకు వందనాలు. అవును ప్రభా, నీ ప్రారంభ పలుకులవే నీ చివరి పలుకులు, మీ ప్రియకుమారుని ప్రారంభ పలుకులవే చివరి పలుకులు. సమస్త జనులను నీకు శిష్యులుగా చేయడమే, సమస్త జనులు నిన్ను నమ్మునట్లుగా చేయడమే, అది మీరు మా పట్ల కలిగి ఉన్నటువంటి, మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నటువంటి, ప్రత్యేకపరచుకున్నటువంటి సందర్భం. అలాంటి సాక్ష్యం మా పట్ల మీరు కలిగి ఉన్నారు, అలాంటి మాటలు మా పట్ల కలిగి ఉన్నారు. అలా మేము జీవించడానికి కృప దయచేయండి ప్రభు. ఈ రీతిగా చేరిన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు. అలాంటి సాక్ష్యం కలిగి ముందుకు కొనసాగి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.